99 బీసీ కులాలు ఉన్నాయి, 837 మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఉన్నాయని చెప్పి వారు డీటెయిల్స్ ఇచ్చిండ్రు అధ్యక్ష. అయితే ఈ కమిటీని, ఇంత డెడికేటెడ్గా పనిచేసినటువంటి కమిటీని నెహ్రూ గారు అధ్యక్ష ఆనాడు సింపుల్గా ఆ రిపోర్ట్ రిజెక్ట్ చేసి ఆల్మోస్ట్ మళ్ళా 30 ఏండ్ల వరకు అధ్యక్ష బీసీల గురించి ఈ దేశంలో చర్చ రాలేదు అధ్యక్ష. ఆ కమిటీ, కాలేల్కర్ కమిటీని పక్కన పడేసిందే కాంగ్రెస్ గవర్నమెంట్ అధ్యక్ష. ఆ తర్వాత రెండో కమిషన్ వచ్చింది అధ్యక్ష, అది జనతా పార్టీ మొరార్జీ దేశాయ్ గారు వచ్చిన తర్వాత వేసినారు అధ్యక్ష, కాంగ్రెస్ వాళ్ళు వేయలేదు. అది బీపీ మండల్ అధ్యక్ష. అయితే బీపీ మండల్ కమిషన్ అధ్యక్ష టాపికే బీసీల రిజర్వేషన్ అధ్యక్ష, టాపికే బీసీల రిజర్వేషన్. అయితే బీపీ మండల్ కమిషన్ వేసిండ్రు అధ్యక్ష. వేసిన తర్వాత ఏం జరిగింది, ఆ రిపోర్ట్ వచ్చింది. ఇందిరాగాంధీ గారు 10 సంవత్సరాలు ఆ రిపోర్టు భద్రంగా బీరువాలో పెట్టిండ్రు కానీ దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయలేదు అధ్యక్ష. ఆ తర్వాత విపి సింగ్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత విపి సింగ్ గారు 1990లో 1990లో వారు ఇంప్లిమెంట్ చేసిరు తప్పితే అప్పటి వరకు ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోంచి ఏం చేయలేదు అధ్యక్ష. 1990లో విపి సింగ్ గారు ఇంప్లిమెంట్ చేస్తే అధ్యక్ష ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ ద పార్లమెంట్ రాజీవ్ గాంధీ గారు నిలబడి గంటన్నరసేపు బీసీలకు వ్యతిరేకంగా ఉపన్యాసం ఇచ్చిండ్రు అధ్యక్ష. ఈ దేశం ఉంది అధ్యక్ష, పార్లమెంట్ రికార్డ్స్ ఉన్నాయి, నేను చెప్తా. ఈ దేశం విచ్ఛిన్నమైతుంది బీసీలకు ఇట్లా రిజర్వేషన్లు ఇస్తే బీపీ మండల్ కమిషన్ కి వ్యతిరేకంగా మాట్లాడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష 1993లో ఈ పోరాటాల ఫలితంగా బీపీ మండల్ కమిషన్ కోసం హింస చెలరేగింది దేశవ్యాప్తంగా. అదంతా జరిగిపోయిన తర్వాత 27% జాబ్స్లలో రిజర్వేషన్ వచ్చింది అధ్యక్ష. కానీ 2006 వరకు కూడా అధ్యక్ష మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో కొన్ని ఇన్స్టిట్యూట్స్ అయితే 2008 వరకు కూడా రిజర్వేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంటే ఎయిమ్స్ కావచ్చు అధ్యక్ష, ఐఐటీలు కావచ్చు, ఎన్ఐటీలు కావచ్చు, వీటికి వేట్లో కూడా 2008 దాకా కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఆ తర్వాత మళ్ళా 2011లో సోనియా గాంధీ గారు అధ్యక్షులైన అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, రాహుల్ గాంధీ గారు కూడా పార్లమెంట్ సభ్యులుగా ఉన్నారు. ఆనాడు కాస్ట్ సెన్సెస్ చేస్తామని చెప్పి 4500 కోట్ల రూపాయలను రిలీజ్ చేసిరు అధ్యక్ష. కాస్ట్ సెన్సెస్ చేసిండ్రు, కానీ ఆ కాస్ట్ సెన్సెస్ డేటా ఇంతవరకు బయట పెట్టలేదు అధ్యక్ష. 4500 కోట్ల రూపాయలు వేస్ట్ అయిపోయినాయి, కాస్ట్ సెన్సెస్ డేటా బయట పెట్టలేదు. ఆనాడు పార్లమెంట్ మెంబర్గా ఉన్న రాహుల్ గాంధీ గారు మాట్లాడలేరు, సోనియా మేడం మాట్లాడలేదు. దాని మొత్తం కూడా కంప్లీట్గా డీఫ్రీజర్లోకి వెళ్ళిపోయింది అధ్యక్ష. ఇక ఆ తర్వాత ఇవాళ రాహుల్ గాంధీ గారు మరి మనమెంతో మనకంతా ఓబీసీల లెక్క తీయాలి అని అంటే 2011లో చేసిన లెక్కలు ఉన్నాయి అధ్యక్ష, కానీ వాటిని మాత్రం బయట పెట్టినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు ఈ మాట చెప్తా ఉంటా అంటే అన్న, బీసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని మనం ఒకసారి తలుచుకుంటేనే ఇప్పుడు పెడుతున్నటువంటి బిల్లును